నమస్కారం ఏబీకే న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. రామచంద్రపురం గ్రామంలో ఎరుకల కాలనీకి చెందిన మైనర్ బాలికపై అత్యాచార యత్నం. దొంగ ఓట్లు వేస్తే తాట తీస్తామంటున్న పోలీసులు. త్రుటిలో తప్పిన ప్రమాదం. ప్రజల ఆశీస్సులతో రాబోయేది కూటమేనని అనకాపల్లిలో కొనతాల రామకృష్ణ అన్నారు. ప్రజలు అధిక సంఖ్యలో ఓటింగ్లో పాల్గొన్నారని తెలిపారు. అనకాపల్లిలో జనసేన, టీడీపీ, బీజేపీ తరఫున పోటీ చేసిన తనకు మద్దతు తెలిపిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. లైన్లో ఉండే ఓటు వేసి వెళ్ళారు. అంటే అంత తీవ్రంగా ప్రభుత్వాన్ని దంచాలనేటువంటి కొత్త నిశ్చయంతో వచ్చి ఓట్లు వేసినటువంటి ప్రజలందరికీ కూడా మీ ద్వారా నా హృదయపూర్వక అభినందనలు. గతంలో కంటే ఎక్కువ శాతం ఓటింగ్ జరిగింది. ఇంచుమించుగా ప్రతి నియోజకవర్గంలో ఇదే పోటీ కొనసాగింది రాష్ట్ర వ్యాప్తంగా. తప్పనిసరిగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, మంచి మెజార్టీతో అధికారంలోకి రావడం జరుగుతుంది. ప్రజలు ఏవైతే ఆశిస్తున్నారో ఆశించిన విధంగా అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళలా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లే విధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు నేతృత్వంలో ఈ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు సమానంగా ఈ ఫలితాలు ప్రజలకు అందరికి కూడా అందే విధంగా, ముఖ్యంగా ప్రజలు ఏవైతే అభివృద్ధి దిశగా పరిశ్రమలు రావాలని, ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి కావాలని, విద్యార్థులకు, యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడాలని ఏవైతే ఆశ పెట్టుకున్నారో అవన్నీ కూడా నెరవేర్చేటువంటి మంచి రోజులు త్వరలోనే ప్రజల ఆశీస్సులతో రాబోతున్నాయి. ప్రజల సహకారానికి, ముఖ్యంగా మీ అందరి సహకారానికి, మీడియా సహకారానికి మరొకసారి మా హృదయపూర్వక అభినందనలు. మీడియా అంటే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, మీ అందరూ సహకరించిన మీ అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు. కేంద్రంలో మోడీ గారి మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టే విధంగా పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కాబోతున్నటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఏవైతే పట్టుదలగా పవన్ కళ్యాణ్ గారు ఈ పొత్తు అధికారంలోకి రావాలని గత 2-3 సంవత్సరాలుగా తీవ్రమైనటువంటి కృషి చేస్తున్నారు, ఆయన కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఈరోజు రాబోతూ ఉంది. వారిది 2 సంవత్సరాల కష్టం కాదు, గత 10 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ప్రజల సంక్షేమం కోసం నిత్యం ప్రజాస్వామ్యంలో ఉంటూ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని ఏవైతే కంకణం కట్టుకొని పోరాటం చేస్తున్నారో ఆ పోరాటానికి ఫలితం త్వరలోనే రాబోతుందని మేము ఎదురు చూస్తున్నాం. తిరుపతి దొడ్డాపురంలో దొంగ ఓట్లను పోలీసులు పట్టుకున్నారు. దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన యువకులను సిఆర్పీఎస్ పోలీసులు పట్టుకున్నారు. లాఠీ దెబ్బలకి యువకులు సొమ్మసిల్లారు. ఇది చూసి దొంగ ఓట్లు వేసేందుకు ఇంకెవరూ సాహసించారని సిబ్బంది అన్నారు. సొంతూరుపై మమకారం, ఓటు వెయ్యాలనే దృఢ సంకల్పం, పిల్లా చెల్లతో ఇంటిల్లి పాతి స్వస్థలాలకు ఇచ్చేశారు. త్రికరణ శుద్ధితో బాధ్యతలు నిర్వర్తించారు. బంధుమిత్రులతో 2-3 రోజులు సంతోషంగా గడిపారు. ఉద్యోగ విధులకు వెళ్లాలనే కొండంత ఆశతో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో తిరుగు ప్రయాణమయ్యారు. అంతలోనే మృత్యు టిప్పర్ రూపంలో దూసుకొచ్చి బస్సు డ్రైవర్తో సహా 4 నిండి ప్రాణాలు పలుకుంది. కళ్ళు తెరిచే లోపే అగ్నికీలలకు ఆహుతైన విషాద కాదిది. గాఢ నిద్రలో ఉన్న 10ల సంఖ్యలో ప్రయాణికులను తీవ్ర గాయాల పాలు చేసింది. క్షతగాత్రుల ఆర్తనాదాలు మెన్నంటిన వేళ స్థానికులు అప్రమత్తమై 108 పోలీసులకు సమాచారం చేరవేశారు. స్థానికులు క్షతగాత్రుల వివరాల మేరకు బాపట్ల జిల్లా చినగంజాం నుంచి పర్చూరు, చిలుకలూరుపేట మీదుగా హైదరాబాద్ వెళ్లేందుకు మంగళవారం రాత్రి అరవింద ప్రైవేట్ ట్రావెల్స్ బస్ 40 మంది ప్రయాణికులతో బయలుదేరింది. వీరిలో చినగంజాం, గొనసపూడి, నీలాయపాలెం వారు ఎక్కువగా ఉన్నారు. వీళ్లంతా సార్వత్రిక ఎన్నికల్లో ఓటేసి హైదరాబాద్కు తిరుగు ప్రయాణమైన వారే. మంగళవారం అర్ధరాత్రి 1:30 సమయంలో చిలకలూరుపేట మండలం అన్నంబట్లవారిపాలెం, పసుమరు గ్రామాల మధ్య ఈవూరువారిపాలెం రోడ్డు వద్దకు వచ్చేసరికి ఎదురుగా శరవేగంతో కంకరతో వచ్చిన టిప్పర్ బస్సును ఢీకొట్టింది. క్షణాల్లో టిప్పర్కు మంటలు
మంటలు రేగి ఆపై వేగం తీవ్రత దృష్ట్యా బస్సుకు మంటలు వ్యాపించాయి. ప్రమాద తీవ్రతకు క్షణాల్లో ట్రావెల్స్ బస్సు చోదకుడు మరో 4 ఆహుతయ్యారు. మరో 20 మంది వరకు తీవ్ర గాయాల పాలయ్యారు. క్షతగాత్రుల ఆర్తనాదాలు, బంధువుల శోకాలతో ఆ ప్రాంతంలో విషాదం వెన్నంటింది. స్థానికులు దుర్ఘటన సమాచారాన్ని 108 పోలీసులకు చేరవేయడంతో హుటాహుటిన వారు ప్రమాద స్థలికి చేరుకున్నారు. ప్రమాద తీవ్రత దృష్ట్యా చిలకలూరుపేట, ఎద్దనపూడి, చీరాల, ఎడ్లపాడు నుంచి 108 వాహనాలను ప్రమాద స్థలికి రప్పించారు. బస్సులో చిక్కుకుపోయిన వారిని బయటకు తీసి 108 వాహనాల్లో 20 మంది క్షతగాత్రులను చిలకలూరుపేట ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. చిలకలూరుపేట నుంచి అగ్నిమాపక శాఖ వచ్చి మంటలు ఆర్పడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. బైపాస్ వర్క్ జరుగుతుండడం, తార్ రోడ్డుపై మట్టి భారీగా పేరుకుపోవడం, టిప్పర్ వేగంగా దూసుకురావడం, టిప్పర్ చోదకుడు వేగాన్ని నియంత్రించలేకపోవడం ప్రమాదానికి కారణమైనట్లు తెలుస్తోంది. నా కొడుకులు ఓట్లు పిలిచి నా కొడుకు అయితే ఏమైంది? నా కొడుకు తెలిసి డబ్బులు రావాలంటే అమ్మ కొత్త నిజంగా వాడు మట్టాడు అమ్మ చెడు కొత్త నిజంగా. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు నేషనల్ హైవేలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకదాని వెనక మరొకటి 4 వాహనాలు ఢీకొన్నాయి. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వేగంగా వెళ్తున్న 4 వాహనాల్లో ముందున్న వాహనదారుడు సడన్ బ్రేక్ వేయడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం అందుకున్న ఇబ్రహీంపట్నం ఎస్ఐ శ్రీనివాసరావు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి విగ్రహానికి ముసుగు తొలగించి అధికార పార్టీ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు. అధికార పార్టీ ఏం చేసినా చెల్లుతుందనే భావనలో ఇలా చేస్తున్నారని, రాజశేఖర రెడ్డి విగ్రహానికి ముసుగు తొలగించడం అధికార పార్టీ కోడ్ ఉల్లంఘించడమే అవుతుందని, మరి అధికారులు అధికార పార్టీపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు మండలం రామచంద్రపురం గ్రామంలో ఎరుకుల కాలనీకి చెందిన మైనర్ బాలికపై అత్యాచార యత్నం చేసిన నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలని, బాధితురాలికి వెంటనే న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్ వద్దనే బైఠాయించారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు అండగా ఉంటానని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు బాధితులకు భరోసా ఇచ్చారు. అంటే 100 మంది ఒకవైపు ఉన్నారు, 10 మంది ఇంకొకటి. ఈ పాప మీద వాళ్ళు ప్రయత్నం చేశాడని వీడు చెప్పిన తర్వాత ఇప్పుడు వాడు వెళ్ళి కేసు పెట్టిన తర్వాత హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. అందులో నిజమేంటో మీకు తెలుసు. అందులో నిజమేంటో పెట్టి వాడికి రాజమర్యాదలు ఏంటంటే కట్టినప్పుడు నేను జాయిన్ చేయలేదు సార్, అడ్మిట్ అయ్యాడు. సరే వాడు అడ్మిట్ అయ్యాడు, మీరు తీసారండి సార్. రేపు డిశ్చార్జ్ చేస్తానని గట్టిగా వెళ్ళారు. అంటే ఒక క్రైమ్ చేసిన వాడు హాస్పిటల్లో జాయిన్ దాకా మీరు చూస్తూ ఉంటారండి. అతను డిశ్చార్జ్ అయిన దాకా నేను కూర్చుంటాను.
మేమందరం ఎక్కడ కూర్చుంటాం. ఇంకోటి ఆ కొట్టిన వాళ్ళని వాళ్ళ ఇళ్ళ దగ్గరే ఉన్నారు. ఇంకా కుర్రాన్ని కొట్టడానికి ఊళ్ళో తిరుగుతున్నారు. మరి వాళ్ళ మీద యాక్షన్ ఏంటండి? యాక్షన్ తీసుకోండి. టూత్ మొబైల్స్ వాళ్ళు చెప్పాము, అక్కడ గొడవ లేకుండా వెళ్ళారు, తిరిగారు. అదండి, ఆల్రెడీ కొట్టారు కదా, కొట్టిన వాళ్ళ మీద యాక్షన్ 11 ఏళ్ల పాప మీద పాపని రేప్ చేయాలని ప్రయత్నం చేసి ఆ పాప వాళ్ళు చేయి కొట్టి పారిపోయి ఒక రకంగా మళ్ళీ బాధితురాలి బంధువుల్ని తలలు పగలు కొట్టారు. వాళ్ళ మీద కూడా యాక్షన్ లేదు. అంటే వీళ్ళు ఎస్టీ వాళ్ళు, ఎరకల వాళ్ళు, ఎవరు దిక్కులు వీళ్ళు 10 మందే ఉన్నారు అంటే జనబలాన్ని బట్టి జడ్జిమెంట్ ఇస్తారండి. అదే వెళ్ళిపోమన్నాను సార్, 10 కుటుంబాలు కూడా మీరు ఉండటానికి వెళ్ళాలి. ఒక ఫ్యామిలీ కూడా లేదండి, మొత్తం తిరుగురులో ఉన్నారు. సార్ తీసుకొచ్చారండి, ఇప్పుడు వస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం నాంచారి మడూరు గ్రామ శివార్లోని రెడ్డి గార్డెన్లో పీటా ఉమెన్స్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ ఫౌండర్ హనుమాన్ల ఝాన్సీరెడ్డి ఆధ్వర్యంలో మదర్స్ డే సెలబ్రేషన్స్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విరెడ్డి పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ తల్లి ఎప్పుడైనా పిల్లలను మంచిగా చూసుకుంటుందని, పిల్లలు కూడా తల్లిదండ్రులు మంచిగా చూసుకోవాలని అన్నారు. మా అత్తమ్మ నాకు తల్లితో సమానమని, ఇక్కడికి వచ్చి పోటీ చేసే క్రమంలో నాకు నాపై నమ్మకం ఉండేది కాదని, మా అత్తమ్మ ఒక తల్లిగా ధైర్యం కల్పించి నడిపించిందని గుర్తు చేశారు. పాలకుర్తి ప్రజలందరికీ మా కుటుంబం తరపున మదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. బీటా ఫౌండర్ ఝాన్సీరెడ్డి మాట్లాడుతూ పిల్లలందరూ తల్లిదండ్రులను మంచిగా చూసుకుని అందరూ కలిసిమెలిసి ఉండాలని కోరారు. అనంతరం తల్లులకు శాలువాలతో సన్మానం చేసి ఫౌండర్ ఝాన్సీరెడ్డి, ఎమ్మెల్యే యశస్విరెడ్డి ఉల్లాసంగా డాన్సులు చేశారు. తల్లికి ఎప్పుడైనా ప్రత్యేకంగా కృతజ్ఞతలైన ఇట్లాంటివి చెప్పని అవసరం లేదు. తల్లి ఎప్పుడైనా పిల్లలని చల్లగానే చూడాలనుకుంటుంది. మరి మీరందరూ కూడా మమ్మల్ని అదే విధంగా ఆరాధించి ఆ రోజు కంటతడి పెట్టుకుంటే మీ బిడ్డలు, మీ మనుషులు కంటతడి పెట్టుకున్నట్టుగా మీరందరూ కూడా బాధపడ్డారు. మరి మీ ప్రేమ అది మేము ఎన్ని జన్మలు ఎత్తినా కానీ అది మాకు అంత ప్రేమ దొరకదు. ఎన్ని కోట్లు పెట్టినా కానీ అట్లాంటి ప్రేమ దొరకదు. మరి పాలకుర్తి ప్రజలందరూ మా కుటుంబం. మరి మీరందరూ ఇదే విధంగా రాబోయే రోజులలో కూడా ఇదే విధంగా మేము ప్రేమను చూపించాలని కోరుకుంటున్నాం. మరి ఇదే విధంగా మన పాలకుర్తి నియోజక ఆడపడుచులందరినీ ఆ దేవుడు మనమందరూ కూడా ఇట్లా మంచిగా చూడాలి. మరి మన పిల్లలు కూడా మన తల్లులందరినీ కూడా మంచిగా చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకున్న వేరే తరఫున రైట్ పెట్టండి, కొద్దిగా వాయిస్ గట్టి. కాబట్టి వాళ్ళు రాలేకపోయారు. ప్లస్ వాళ్ళకి ఇక్కడ మదర్స్ డే సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. సో వాళ్ళకి అక్కడ ఈవెంట్ ఉంది కాబట్టి వాళ్ళు
చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడికి పోలీసుల వైఫల్యమే కారణమని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయనను పరామర్శించారు. తిరుపతి శ్రీ పద్మావతి మహిళా వర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకు మంగళవారం వెళ్లిన పులివర్తి నానిపై విచక్షణ రహితంగా దాడి చేయడంతో ఆయన గాయపడి అపస్మారక స్థితికి చేరుకోవడం స్విమ్స్కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆయనను మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, చిత్తూరు ఎంపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు, పోతలపట్టు ఎమ్మెల్యే అభ్యర్థి మురళి తదితరులు కలిసి పరామర్శించారు. అనంతరం మీడియా సమావేశంలో దాడిని ఆయన ఖండించారు. తీసుకుని ఓకేనా 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 చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నాని గారి పైన నిన్న జరిగినటువంటి దాడిని తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం. ఇది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, ఆ నాయకులకు ఈ ఎన్నికల్లో ఓడిపోతామనేటువంటి భయం క్లియర్ కట్గా నిన్న జరిగినటువంటి సంఘటనను ఒకసారి చూస్తే మనకు అర్థమవుతుంది. మన ప్రాంతంలో ఎప్పుడు కూడా ఇటువంటి రాజకీయాలు లేవు. అందున ఇక్కడ ముఖ్యంగా చంద్రగిరి కానీ తిరుపతిలో కానీ ప్రశాంతంగా ఉండేటువంటి ప్రాంతం. ఇక్కడ ఫ్రాక్షన్ రాజకీయాల్లాగా తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వం నడుస్తాం. పోలీస్ యంత్రాంగాన్ని కూడా మేము కోరుకుంటున్నాం. ఖచ్చితంగా పోలీసు కూడా సక్రమంగా సరైనటువంటి సమయంలో స్పందించడం లేదు. నిన్న జరిగినటువంటి దాడి సందర్భంగా నాని ఇప్పుడే లోపల మాట్లాడాడు. జరిగిన విషయాలన్నీ కూడా చెప్పడం కూడా జరిగింది. పోలీసుకు ఇన్ఫార్మ్ చేసినా కూడా సక్రమంగా సరైన టైంలో వాళ్ళు అలర్ట్ కాలేదు, రాలేదు అనే క్లియర్ కట్గా ఆయన చెప్పడం జరుగుతూ ఉంది. గత ప్రభుత్వంలోనే అక్కడ ఉన్నటువంటి డిఎస్పీనో సిఐనో వేశారు. వాళ్ళు పూర్తిగా ఎన్నికలు నిష్పక్షపాతంగా జరపడంలో కానీ, అదేవిధంగా అక్కడ ఏనాటి అల్లర్లు కూడా జరగకుండా శాంతియుతంగా ఎన్నికల ప్రక్రియ అయిపోయిన తర్వాత ఈ రకమైనటువంటి పంట జరగడం అనేది నిజంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇక్కడే కాదు, నిన్న అన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే రకమైనటువంటి పంట. పలమనేరు నియోజకవర్గంలో అయితే రాత్రి ఎన్నికలైన తర్వాత కొడితే ఇప్పుడు రోయ్ హాస్పిటల్లో ఇంటెన్సివ్ కేర్లో తీసుకొచ్చి పెట్టారు. అంటే ఒకటి కాదు, అన్ని నియోజకవర్గాల్లో పొంగనూరులో చూస్తే అక్కడ ఒక రకం,
తిరుపతిలో చంద్రగిరిలో చూస్తే ఇక్కడ ఒక రకం, ప్రశాంతంగా ఉండే కుప్పం పలమనేరులో కూడా ఇటువంటి రాజకీయాలు తీసుకొస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి విధానాలు ఆ యొక్క పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఏ రకమైనటువంటి ఆలోచన ధోరణి ఉందో మరి అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని పూర్తిగా కూడా ఖండిస్తున్నాం. మేము మళ్ళీ కూడా పోలీసు ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి ముందస్తుగా మైండ్ ఓవర్ చేసి స్టేషన్లో కూర్చోబెడుతున్నారు. ఎందుకు కూర్చోబెడుతున్నారో అర్థం కావడం లేదు. అంటే ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే ఎక్కడికి వెళ్తున్నారని అడుగుతూ ఉన్నారు. ఎవరి నాయకుల్ని మీరు ఇబ్బంది పెట్టద్దండి. మేము ఎవరం కూడా ఎప్పుడు ఎన్నికల్లో హింసకు తావు లేకుండా చేసినటువంటి సందర్భం ఉంది. ఈరోజు మా నాయకులందరినీ తీసుకెళ్ళి మీరు స్టేషన్లో పెట్టి బెదిరించే కార్యక్రమం చేస్తే ఎంత మాత్రం సభకు అడుగుతా ఉన్నా. అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మొత్తం కూడా దాడికి పాల్పడినటువంటి వాళ్ళు, దాని వెనక ఉండేవాళ్ళు, వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయండి. ఆ ఇద్దరు ముగ్గురిని తీసుకొచ్చి లోపల పెట్టడం కాదు, నిజంగా ఆ దాడికి వెనక ఎవరైతే మొత్తం చేశారో దాన్ని ఇమీడియట్గా కంట్రోల్ చేస్తే కానీ ఇవన్నీ కూడా బయటకు రావు. ఒక జడ్పీటీసీ సభ్యుడు భర్త కూడా డైరెక్ట్గా ఒక ప్రజాప్రతినిధి భర్త ఒక సర్పంచ్ ఆ రకంగా ఇదే దాడిలో పాల్పంచుకొని డైరెక్ట్గా నేరుగా వచ్చి సోడా పుట్టిన వీర్ సీసాలతో వేయడం, సమిట్లు తీసుకొచ్చి కొట్టడం, మారణాయుధాలు తీసుకొచ్చి ఒక అభ్యర్థిని చంపే ప్రయత్నం చేస్తే ఎంతకంటే దారుణం ఉంటుందో. అది కూడా స్ట్రాంగ్ ముందర మహిళా యూనివర్సిటీలో పట్టణ నడిగుడ్డులో ఇటువంటి సంఘటన చేస్తే మరి ఏం మెసేజ్ ఈ ప్రాంతానికి ఇస్తున్నప్పుడు అర్థం చేసుకోవాలా. దీనికి మొత్తం కూడా యంత్రాంగం ఇమీడియట్గా అప్రమత్తం కావాలా. ఇమీడియట్గా అటువంటి సంఘ వ్యతిరేక విద్రోహులను ఇమీడియట్గా అరెస్ట్ చేసి వాళ్ళని లోపల పెట్టాలి. అంతేగాని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వీళ్ళని తీసుకెళ్లి లోపల పెట్టే పరిస్థితి ఏందని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా ఈ దాడిని ఖండిస్తున్నాం. మీరు ఎప్పటికైనా పోలీస్ యంత్రాంగం, అధికార యంత్రాంగం ఇమీడియట్గా దాన్ని కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేయకపోతే తప్పకుండా తెలుగుదేశం పార్టీ శ్రేణులు బయటకు వచ్చి రోడ్లపైకి వచ్చి నిరసన చెప్తారు. మరి దాన్ని ప్రతిఘటించేదానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఎవరు భయపడేటువంటి పరిస్థితి లేదు. ఏదో చంపేస్తామనో లేదంటే ఏదో చంపే ప్రయత్నం చేస్తానో అంటే ఇంట్లో కూర్చునే పరిస్థితి అయితే లేదు. ఖచ్చితంగా దీనికి ఫలితం పర్యవసానం అనుభవించక తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ ఎన్నికల అనంతరం ఇబ్రహీంపట్నం మండలంలోని దొనబాడ నుంచి మొదలై చెలుకూరు, దాములూరు, కోటకలపూడి, కేతనకొండ, మూలపాడు, చూపూడి, తుమ్మలపాలెం, గుంటపల్లి, ఏలప్రోలు గ్రామాల్లో పర్యటించి నాయకులు, కార్యకర్తలతో సమీక్ష నిర్వహించారు. తన కోసం కష్టపడిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. దయచేసి అంతా కూర్చోవాలండి.
కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. నా కోసం, పార్టీ కోసం, చంద్రబాబు నాయుడు గారి కోసం మీరు పడ్డ శ్రమ, ఎండాకాలం అని చూడకుండా మీరు తీసుకున్న శ్రమ, నాకు మీరు అందరూ అందించిన సహకారం, మీకు ధన్యవాదాలు చెప్పి వెళ్ళాలని చెప్పి రావడం జరిగింది. మీ ఊరికి తగ్గట్టు, పార్టీకి మీకున్న మద్దతుకు తగ్గట్టుగా అన్ని చోట్ల ఏదో 10 మంది 20 మంది అట్లా కలిసి వస్తూ ఉంటే మళ్ళీ ఇది మీ ఊర్లో ఏదో ఈ కౌంటింగ్ తర్వాత జరిగే కార్యక్రమం మీరు ముందే పెట్టేసినట్టుగా జరుగుతుంది. ఏమైనా నా కోసం, నా గెలుపు కోసం, పార్టీ గెలుపు కోసం, పార్టీని భుజాన వేసుకొని మోసిన మీ అందరికీ, పెద్దలకి, చిన్నలకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. తప్పకుండా రేపు 4వ తారీఖు ఈ రాష్ట్రంలో మనకు మంచి జరుగుద్దని, మన పార్టీకి మంచి జరుగుద్దని పూర్తి ఆశాభావంతో ఉన్నాను. మనంన్నిటికంటే మొట్టమొదటి ముఖ్యం మనకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం. అదే ఈ రాష్ట్రానికి అత్యవసరం. అదే ఈ రాష్ట్రానికి తప్పకుండా భగవంతుడు ఆశీస్సులతో అమావాస్య పౌర్ణములు ఎప్పుడు శాశ్వతం కాదు. అమావాస్య గడియలు వెళ్ళిపోయింది, పౌర్ణమి గడియలు రాష్ట్రానికి మొదలైనని ఆశాభావంతో మన నియోజకవర్గంలో కూడా మీ అందరి కృషి, కష్టం, భగవంతుడి దీవెనలతో మనం ఖచ్చితంగా గెలవబోతా ఉన్నాం. కాకపోతే ఈ మెజార్టీలు ఇవన్నీ నేను గడిచిన ఎన్నికల్లో కూడా ఎక్కడ నోరింపు మాట్లాడేవాడిని కాదు. ఎందుకంటే దానికి బేసిక్గా ఫండమెంటల్గా నేను ఎగరేస్తూ ఇది మెజార్టీల గురించి మాట్లాడటం కేవలం గెలుపు అవ్వడం. ఎందుకంటే మన మెజార్టీల గురించి మాట్లాడాలంటే ప్రజలను కించపరిచినట్టుగా కొంతమంది భావిస్తారు. అందుకని చెప్పి నేను గౌరవప్రదంగా ఇప్పుడు ఇంతవరకు నా జన్మలో ఒక్కరోజు కూడా మెజార్టీల గురించి మాట్లాడాల. మనం భగవంతుడి దయతో, మీ అందరి ఆశీస్సులతో, కష్టంతో గెలవబోతున్నాం, గెలుస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడానికి ఈ నియోజకవర్గం కూడా జైగొట్టబోతా ఉందని చెప్పి ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ మీ అందరికీ నా మరీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నమస్తే. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.